మాత్రమే నేనమ్మాలయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీను మాత్రమే నేనమ్మాలయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, నీవు మాత్రమే నేనమ్మాలయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరగనిదేముంది, నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, నీవు మాత్రమే నేనమ్మాలయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు మాత్రమే నేనమ్మాలయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీవుండగా ఎదురుచువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు, నా ముందు నీవుండగా ఎదురుచువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు, యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా, యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా, జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా, నీవు మాత్రమే నేనమ్మాలయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు మాత్రమే నేనమ్మాలయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించగా కాదరువాడెవడు, శక్తితో నింపగా ఓడించువాడెవడు, నీవు కరుణించగా కాదరువాడెవడు, శక్తితో నింపగా ఓడించువాడెవడు, సహాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా, సహాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా, బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా, నీవు మాత్రమే నేనమ్మాలయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు మాత్రమే నేనమ్మాలయ్యా,
యేసయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా నీను మాత్రమే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా హల్లెలూయా. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభము కలుగునుగాక. అందరికీ వందనాలు. గడిచిన కాలమంతయు దేవుడు తన కృపలో కాపాడి మనల్ని నడిపించినందుకు దేవునికి నిండు మనసుతో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యం చదువుకుందాం, ప్రార్థన చేసుకొని దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. చాలు చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా యేసయ్య, దయగలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, శ్రేష్టమైన నీ మాటలు మీరు మాకు అందించండి. మీరే మాతో మాట్లాడండి. మాకు కావలసిన వర్తమానం, మా సంఘమునకు కావలసిన వర్తమానం, నీ ప్రియ బిడ్డలకు కావలసిన వర్తమానం మీరే మాట్లాడి మహిమనుందామని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. గడిచిన 2 వారాల నుండి మనము ధ్యానం చేసుకుంటున్న అంశము బాప్తిస్మము. మొదటి వారము దేవుడు మనతో మాట్లాడిన మాట విశ్వాసపు బాప్తిస్మము. విశ్వసించిన ఒక వ్యక్తి, దేవునిని నమ్మిన ఒక వ్యక్తి బహిర్గతముగా యేసయ్యను ఒప్పుకుంటూ తీసుకునే బాప్తిస్మము, ఒప్పుకోలు బాప్తిస్మం. 2వ వారము దేవుడు మనతో మాట్లాడిన మాట పునరుద్ధాన బాప్తిస్మము. యేసు నామములో మనము తీసుకునే బాప్తిస్మము, యేసయ్య మరణములోనికి మనము బాప్తిస్మం తీసుకుంటున్నాం. యేసయ్య మరణములోనికి మనము బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు యేసయ్య ఏ విధముగా పునరుద్ధానుడై తిరిగి లేచాడో బాప్తిస్మం తీసుకుంటున్నాం. మనము పాప విషయములో చచ్చిపోయి నీతి విషయములో తిరిగి జన్మించుటానికి తీసుకునే బాప్తిస్మము అని మనము గత వారము దేవుడు మనతో మాట్లాడాడు. ఈ రెండు బాప్తిస్మాలు బాహ్య సంబంధమైన పురుషునికి కావలసిన బాప్తిస్మాలు. మనకి 2 రూపాలు ఉన్నాయి, 2 వ్యక్తిత్వాలు ఉన్నాయి, 2 దేహాలు ఉన్నాయి. ఒకటి బాహ్య దేహము, రెండవది అంతరంగ దేహము, ఆత్మ సంబంధమైన దేహము. శారీరక సంబంధమైన దేహము, ఆత్మ సంబంధమైన దేహము. శారీరక సంబంధమైన మనస్సు, ఆత్మ సంబంధమైన మనస్సు. 2 రూపాలు, 2 దేహాలు, 2 స్వభావాలు మానవునికి కలిగి ఉన్నారు. ఆత్మ సంబంధమైనది అది కంటికి కనపడదు, శరీరక సంబంధమైనది అది కంటికి కనబడేది. ఆత్మీయ జీవితము అది కంటికి కనపడదు, శారీరక జీవితము అది కంటికి కనపడతాది. ఇప్పుడు నీవు నేను బ్రతికే ఈ శరీరమైన ఈ బ్రతుకులో నీవు నేను బతికితే 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు మాత్రమే బతుకుతాం. ఇంకా ఎక్కువ ఆయుష్ ఉంటే ఒక 100 సంవత్సరాలు బతుకుతామేమో. భూమి మీద శారీరకమైన బ్రతుకు అశాశ్వతమైన బ్రతుకు, శాశ్వతమైనది కాదు. కొంతకాలము మటుకే నీవు నేను జీవిస్తాము, తర్వాత ఈ మన్నులో మన్నుగా కలిసిపోతాం. కానీ ఆత్మ సంబంధమైన జీవితము కూడా ఒకటి ఉంది.
ఆత్మ సంబంధమైన జీవితంలో ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నీవు నేను యుగ యుగాలు బ్రతుకుతాం. ఆత్మ దేహమును కలిగి యుగ యుగాలు నువ్వు బ్రతుకుతావు. ఈ ఆత్మ సంబంధమైన జీవితంలో ఒకటే ఒకటి, ప్రభువుని నమ్మేవా నువ్వు పరలోకములో జీవిస్తావు, యేసయ్యతో యుగ యుగాలు బ్రతుకుతావు. యేసుక్రీస్తును నమ్మి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకోలేదా, నీవు నరకములోనంట యుగ యుగాలు కాలుతూ యాతనకరమైన జీవితంలో జీవిస్తావు. దానికి కూడా అంతము లేదు. నరకములో నీ ఆత్మ జీవితములకు అంతము లేదు, కానీ అది యాతనకరమైన జీవితము. కానీ పరలోకములో నీ ఆత్మకు అంతము లేకుండా ప్రభువుతో సంతోషముతో సమాధానముతో ఆనందకరమైన జీవితము, ఆత్మ సంబంధమైన జీవితము గడుపుతాం. ఇప్పుడు వరకు ఈ 2 వారాలలో ఈ విశ్వాసపు బాప్తిస్మము, ఈ పునరుద్ధాన బాప్తిస్మము, ఈ బాహ్య పురుషునికి కావలసిన బాప్తిస్మము. అర్థమవుతుందా? ఈ బాహ్య పురుషునికి కావలసిన బాప్తిస్మము. ఈ వారము దేవుడు మాట్లాడే ఈ బాప్తిస్మము అంతరంగ పురుషునికి కావలసిన బాప్తిస్మము. అంతరంగ పురుషుడు కూడా యేసు నామమందు బాప్తిస్మము పొందుకోవాలి. అదే మనము చదువుకున్న ఈ 5వ వచనములో, అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 5వ వచనములో ఏమని రాయబడుతుంది? మరొకసారి చదువుకుందామా? యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనిను. ఈ వారం దేవుడు మనతో మాట్లాడే బాప్తిస్మము పేరు ఏంటి? పరిశుద్ధాత్మ బాప్తిస్మము. ఏ బాప్తిస్మం ఇది? పరిశుద్ధాత్మ బాప్తిస్మము. యోహాను అనే ఒక దైవజనుడు ఉన్నాడు. యోహాను ఎక్కడ బాప్తిస్మం ఇచ్చాడంటే నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చాడు. ఇప్పుడు సేవకునిగా యోహాను స్థానంలో నేను కూడా, మీరు యేసుని నమ్మిన మీరు బాప్తిస్మం తీసుకుంటేనే మోక్షము, బాప్తిస్మం తీసుకుంటే యేసుక్రీస్తు మరణములో సిలువలో పాలు కలిగి ఉంటాము, బాప్తిస్మం తీసుకుంటేనే మన విశ్వాసాన్ని క్రియలలో ఒప్పుకోలు చేస్తూ ఉంటాము, అప్పుడే మనకు రక్షణ కలుగుతుందని ఇంతవరకు నేర్చుకున్న ఈ మాటలను బట్టి మీరు బాప్తిస్మం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు, పాస్టర్గా నేను మీ బాహ్య దేహాల కొరకు ఇచ్చే బాప్తిస్మము ఎక్కడిస్తాను? నీళ్ళలోనికి తీసుకొని వెళ్ళి నీళ్ళలో మీకు బాప్తిస్మము ఇస్తాను. యోహాను సేవకుడు కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా నీళ్ళలో బాప్తిస్మము ఇచ్చాడు. సేవకుడు ఇచ్చే బాప్తిస్మము, నీళ్ళలో ఇచ్చే బాప్తిస్మము. కానీ పరిశుద్ధాత్మలో నీవు తీసుకునే ఈ బాప్తిస్మము సేవకుడు ఇచ్చేది కాదు. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. సేవకుడిగా నేను మీకు ఇచ్చే బాహ్య బాప్తిస్మము, బాహ్య పురుషుని కొరకు ఇచ్చే బాప్తిస్మము మిమ్మల్ని తీసుకొని వెళ్ళి నీళ్ళలోనికి, ఆ నీళ్ళలో మీకు ఇస్తాను బాప్తిస్మం. మిమ్మల్ని ఇలా ముంచి నీళ్ళలో ఇలాగా లేపుతా. ఇది సేవకుడుగా నీళ్ళలో ఇచ్చే బాప్తిస్మము. ఇది సేవకుడు ఇచ్చే బాప్తిస్మము. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చాడు. సేవకులమైన, పాస్టర్లమైన సేవకులు అందరూ ఇచ్చే బాప్తిస్మము. కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మము అది సేవకులు ఇచ్చే బాప్తిస్మము కాదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అది సాక్షాత్తు దేవుడిచ్చే బాప్తిస్మము, ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చే బాప్తిస్మము. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా బాప్తిస్మము తీసుకున్నాడు. బాప్తిస్మం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమంటున్నాడు? ఒకసారి బైబిల్ గ్రంథంలో చూద్దామా? బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనము. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమంటున్నాడు? మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళల్లో బాప్తిస్మము ఇచ్చుచున్నాను, కానీ నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకును నేను పాత్రుడును కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఎవరంట ఈ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేది? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసులకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తున్నాడు. ఎక్కడిస్తున్నాడు?
పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తున్నాడు. ఇది సేవకునిచ్చే బాప్తిస్మము కాదు, ఇది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చే బాప్తిస్మము. యేసుక్రీస్తు ప్రభుల వారు నీకును నాకును పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇవ్వాలి. ఇది దేవుని వలన మనకు అనుగ్రహించబడిన వాగ్దానం అని యేసుక్రీస్తు ప్రభు వారు స్పష్టంగా చెప్తున్నాడు. ఎవరి వలన ఇచ్చింది? తండ్రి అయిన దేవుని వలన మనకు వాగ్దానముగా ఇవ్వబడిన బాప్తిస్మం అంటారు. ఇది ఏ బాప్తిస్మము? నీళ్ళలో ఇచ్చే బాప్తిస్మము, మారు మనస్సు నిమిత్తముగా ఇచ్చే బాప్తిస్మము. నీవు ప్రభువు రూపంలోనికి మారేదానికి నీవు నేను పొందే బాహ్య బాప్తిస్మము, బాహ్య పురుషునికి తీసుకునే బాప్తిస్మము, నీలో మార్పు, నీలో రూపాంతరమును తీసుకువచ్చే బాప్తిస్మం. అదైతే పరిశుద్ధాత్మలో నీవు పొందే బాప్తిస్మము వాగ్దానములోనికి నిన్ను తీసుకొని వస్తుంది, వాగ్దానములోనికి నిన్ను నడిపిస్తుంది. వాగ్దాన పూర్వకముగా నీకు నాకు దేవుడిచ్చిన బాప్తిస్మమే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. లూకాసు వార్తలో కూడా 24వ అధ్యాయం 49వ వచనంలో కూడా బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని చెబుతున్నాడు అంటే, ఇది తండ్రి అయిన దేవుడు వాగ్దానము చేసినది. చదువుతారా వచనం? ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది నీ మీదికి పంపుచున్నాను, పైనుండి శక్తి పొందినట్లు వారితో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకు చెబుతున్నాడు, ఈ బాప్తిస్మము విశ్వాసులకు ఇచ్చే బాప్తిస్మము. ఎవరికి? విశ్వాసులకు, ప్రభువునందు రక్షించబడిన వారికి, ప్రభువును విశ్వసించిన వారికి. ఇదిగో మీరు శక్తి నందునట్లుగా, పరిశుద్ధాత్మ బలమునందునట్లుగా, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినట్లుగా నేను తండ్రి నాకు వాగ్దాన పూర్వకముగా ఇచ్చాడు. ఆ వాగ్దానం పూర్వకమైన బాప్తిస్మమును నీవు పొందుకొనినట్లుగా మీ మీదకి పరిశుద్ధాత్మను నేను పంపుచున్నాను. యేసయ్య విశ్వాసుల మీదకి పరిశుద్ధాత్మను పంపుచున్నాడు. మన మీదకి ఆ పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారుతో నడుచుచున్నప్పుడు పేతురైనా ఏ భక్తుడైనా నీతిగా జీవించాడు, విశ్వాసముతో జీవించాడు. యేసు ప్రభు వారి విశ్వాసమును సరిచేస్తున్నాడు. యేసు ప్రభు వారి ఆత్మీయ జీవితాలను పరలోక సత్యాలతో బలపరుచుచున్నాడు. యేసుక్రీస్తు ఉన్నంత వరకు వీళ్ళ విశ్వాసమునికి ఏడో కాలేదు, వీరి భక్తి జీవితానికి ఏడో కాలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి మరలా ఎక్కడికి వెళ్ళిపోతాడు? పరలోకానికి వెళ్ళిపోతాడు. పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మరి విశ్వసించిన ఈ విశ్వాసులను నడిపించేది ఎవరు? మీరు ఒకసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు చివరి దినాలలో ఆయన చనిపోతున్నప్పుడు ఆ సైనికులు వచ్చి యేసుక్రీస్తుని పట్టుకున్నప్పుడు శిష్యులు ఏమైపోయారు? చల్లాచెదురైపోయారు. ఏమైపోయారు? చల్లాచెదురైపోయారు. చల్లాచెదురు అవటం ఒక పక్క అయితే, అప్పటి వరకు పేతురు బలంగా ఉన్నాడు విశ్వాసంగా. అప్పుడు పేతురు అబద్ధాలు ఆడటం మొదలుపెట్టాడు. యేసుక్రీస్తు చనిపోయి ఆయన సమాధి చేయబడిన తర్వాత శిష్యులు మరలా వెళ్ళి చేపలు పడుతున్నారు, వారి పాత జీవితానికి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు చేపలు పట్టడం ఇంకా మానేయండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తాను అని యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళని పిలిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత మళ్ళీ వారు వెళ్ళిపోయి చేపలు పట్టడానికి పాత జీవితంలోనికి వెళ్ళిపోయారు. దేవుడు ముందుగానే నిర్ణయించిన వాగ్దానం, ఆయన ఈ భూమి మీద లేకపోతే విశ్వాసి అయిన నీవు నేను దేవునితో కలిసి నడవటము అసంభవం. నీ స్వశక్తితో, నీ జ్ఞానముతో దేవునితో కలిసి నేను నడుస్తాను, పరిశుద్ధంగా జీవిస్తాను, నీతిగా బ్రతుకుతాను అని అంటే అది అసాధ్యము. ఈరోజు బాప్తిస్మం తీసుకోవడానికి ఆటంకము లేదు అని సేవకునికి ఎందుకు చెబుతున్నానంటే, అది నీ ప్రమేయముతో నడిచే జీవితము కాదు. ఏంటంట? నీ ప్రమేయముతో నడిచే జీవితము కాదది, దేవుని ప్రమేయముతో నడిచే జీవితం. అది దేవునికి అప్పగింపబడి దేవుని చేత జీవింపబడే జీవితం అది. ఈరోజు విశ్వాసి అజ్ఞానంతో ఏమంటాడంటే, నేను నీతిగా బ్రతకలేను కాబట్టి బాప్తిస్మం తీసుకోను అని అంటున్నాడు.
నేను అబద్ధం ఆడకుండా ఉండలేను కాబట్టి బాప్తిసం తీసుకోలేను అని అంటున్నాడు. నేను పాపం చేయకుండా ఉండలేను కాబట్టి నేను బాప్తిసం తీసుకోలేను. ఎవరు చెబుతున్నాడు ఈ మాట? సాతానుడు చెబుతున్నాడు. నిన్ను బాప్తిసంలోనికి తీసుకురానివ్వకుండా, భక్తి జీవితంలోనికి తీసుకురాకుండా సాతానుడు నీ బలహీనతలను నీకు గుర్తు చేసి నీవు బాప్తిసం తీసుకోవద్దు అని సాతానుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక కల్టు బోధను విశ్వాసుల మధ్యకి తీసుకొచ్చాడు. ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా మనం నేర్చుకుంటున్నది ఏంటంటే, నీలోకి దేవుడు వచ్చి నీతో దేవుడు ఉండి నీవు నీతిగాను పరిశుద్ధముగాను యథార్థముగాను పాపము చేయకుండా నీ చేత జీవింప చేసే విధముగా నీలో ఆయన ఉండి నిన్ను ఆయన నడిపించుచున్న జీవితమే విశ్వాస జీవితము. నీలో ఉండేది, నీలో క్రియ చేసేది, నీలో ప్రార్థన చేసేది, నీలో భక్తిగా నీవు జీవింప చేసేది పరిశుద్ధాత్ముడే. అందుకు దేవుడు వాగ్దానము మనకి అనుగ్రహించాడు. ఆ వాగ్దానమే ఏంటో తెలుసా? మిమ్మల్ని అనాథులుగా విడవను. ఏంటంట? యేసు ప్రభు ఈ భూమిని విడవక ముందే చెబుతున్నాడు, మిమ్మల్ని నేను అనాథులుగా విడవను, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్త అయిన వేరొక ఆత్మను మీ కొరకు పంపుదును. ఆయన వచ్చి మీ మీదకి వచ్చి మీలోనికి వచ్చి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. యేసయ్య వేడుకుంటున్నాడంట, యేసయ్య ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా ఇదిగో లిల్లీ మీదకు పరిశుద్ధాత్మను పంపించు, ప్రభువా ఇదిగో నా కుమార్తె మీదకు పరిశుద్ధాత్మను పంపించు. ప్రభు అయిన యేసు క్రీస్తు వేడుకుంటున్నాడు తండ్రిని. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో యేసు క్రీస్తు ప్రభువు వారు ప్రార్థన మనం చూస్తున్నాం. ఇక్కడ చదువుతారా? నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద చూడండి ఎల్లప్పుడూ ఉండటానికి ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును. చాలండి. ఇక్కడ యేసయ్య ఏం వేడుకుంటున్నాడు? యేసయ్య ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఇదిగో నా బిడ్డ నా యందు విశ్వాసం ఉంచిందయ్యా, నా బిడ్డ నన్ను వెంబడించిందయ్యా, నా విశ్వాసిగాను లేకపోతే నా శిష్యురాలుగా ఉన్నది కాబట్టి ప్రభువా నా బిడ్డ నిమిత్తము నేను ప్రార్థన చేస్తున్నాను, నా బిడ్డ నిమిత్తము నేను నిన్ను వేడుకుంటున్నాను. నీవు పరిశుద్ధాత్మను ఆమె మీదకు, పరిశుద్ధాత్మను అతని మీదకు పంపించు. ఎల్లప్పుడూ ఆ పరిశుద్ధాత్ముడు అతనితో ఉండి ఆమెతో ఉండి విశ్వాస జీవితంలో అతనిని నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడు? మనలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. నీతిలోను యథార్థతలోను భక్తిలోను సత్యములోను నిన్ను నన్ను నడిపించేది పరిశుద్ధాత్ముడే. ఆయన నిన్ను వశపరుచుకొని నేనేం చేస్తున్నాడు? భక్తిలోను ప్రార్థన జీవితంలోను మోక్షమునకు చేరే మార్గములోను నిన్ను నడిపిస్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నిన్ను నడిపించేది దేవుడు, నిన్ను నడిపించేది పరిశుద్ధాత్ముడు, నీలో ఉండి క్రియలు చేసేది పరిశుద్ధాత్ముడు. అందుకని పౌలు భక్తుడు అంటాడు, ఈ జీవితము నాది కాదు, ఈ జీవితము నాది కాదు, నేను కాదు బ్రతుకుతుంది, నాలో క్రీస్తు ఏమన్నాడు? నివాసం ఉండి నేను క్రీస్తు కొరకు మాత్రమే బ్రతుకుతున్నాను. ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మము యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన మీదకి పరిశుద్ధాత్మను పంపుచున్నాడు. నీటి బాప్తిస్మం తీసుకుంటేనే పరిశుద్ధాత్మ బాప్తిస్మం నువ్వు పొందుకుంటావు అని చెప్పలేము. నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకొని నీటి బాప్తిసం కూడా తీసుకోవచ్చు. కానీ ఆర్డర్ వచ్చేసరికి ఎలాంటిది అంటే, విశ్వసించిన తర్వాత మొదటగా నువ్వు నీటి బాప్తిసము తీసుకోవాలి. నీటి బాప్తిసం తీసుకున్న తర్వాత నీ మీదకి పరిశుద్ధాత్మ బాప్తిసము వస్తుంది. ఇది ఆర్డర్. యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నప్పుడు నీటి బాప్తిసం తీసుకోగానే పరలోకంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వ్రాలెను అన్నట్టుగా బైబిల్లో చదివాం. శిష్యులు కూడా బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్న తర్వాత
అపోస్తలుల కార్యములో వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం వారు పొందారు. యేసు ప్రభు వారు స్పష్టంగా నికోదేముతో చెప్పాడు, నీటి ద్వారాను ఆత్మ ద్వారాను నువ్వు తిరిగి జన్మించాలి. యోహాను భక్తుడు ఏం చెబుతున్నాడు, నేను నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనుక మాల వచ్చేవాడు పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇస్తాడు. విశ్వాసిగా విశ్వసించిన నీవు విశ్వాసాన్ని క్రియల రూపంలో నీటి బాప్తిస్మం తీసుకోవడం ద్వారా చూపించాలి. దాని తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్మము నువ్వు పొందుకుంటావు. ఇది ఆర్డర్. ఇలాగే జరగాలని లేదు. బైబిల్ గ్రంథంలో కొర్నేలు ఇంటి వారు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన తర్వాత నీటి బాప్తిస్మం పొందారు. ఏంటంట? పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన తర్వాత నీటి బాప్తిస్మము పొందారు. అక్కడ పేతురు భక్తుడు అంటాడు, వీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం తీసుకున్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, ఇంకా వీరికి నీటి బాప్తిస్మం తీసుకోవడానికి ఆటంకమే లేదు. వారి భక్తిని బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి వారు డైరెక్ట్గా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. ప్రభువు తన దూతను పంపించి, ఇదిగో సేవకుడిని పిలిపించుకో, సేవకుని చేత ప్రార్థన చేయించుకో అని దేవదూత చెప్పినప్పుడు అతడు లోబడి సేవకుడిని అతని ఇంటికి పిలిపించుకొని వాక్యము చెప్పించుకున్నప్పుడు ఆ సేవకుడు వాక్యం చెప్పి వారి కొరకు ప్రార్థన చేస్తేనంట వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఇది ఎప్పుడో ఒకసారి ఎవరి జీవితంలోనే జరుగుతుంది. పౌలు జీవితంలో కూడా ఇదే జరిగింది. పౌలు పరలోకములో నుండి యేసుక్రీస్తు వెలుగు రూపంలో దర్శనమిచ్చి పౌలు ఆ దర్శనమును చూసుకొని యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత అతడు దమస్కు పట్టణంలోకి వచ్చిన తర్వాత అననీయాతో దేవుడు చెబుతున్నాడు, అతని దగ్గరకు వెళ్ళి అతనికి పరిశుద్ధాత్మతను పొందుకొనినట్లు అతని తలల మీద చేతులు వచ్చి ప్రార్థన చెయ్యి అని అననీయాతో చెప్తే అననీయ వెళ్ళి అదే చెబుతున్నాడు. అననీయ సౌలు దగ్గరికి వెళ్ళి, సౌలా, ఇదిగో దేవుడు నాతో ఈ విధంగా చెప్పాడు, నీ తల మీద చేయి ఉంచి ప్రార్థన చేయబోతున్నాను, పరిశుద్ధాత్మ పొందుకొనినట్లుగా నేను నీ కొరకు ప్రార్థన చేయిస్తున్నాను అని అంటాడు. అతడు పరిశుద్ధాత్మను పొందుకొని ప్రార్థన చేయగానే ఆ కళ్ళలో నుండి పొరలుగా రాలి అతడు తరువాత బాప్తిస్మము తీసుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము నీవు నేను పొందుకునే విధానంలో ఇదే క్రమం అని చెప్పడానికి లేదు. కానీ నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి నీవు పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మం తీసుకోవచ్చు. అది క్రీస్తు స్వాధీనమందు ఉంది. కానీ అంత భక్తిలో నువ్వు ఎదగాలి అంటే నీవు విశ్వసించిన విశ్వాసిగా నీటి బాప్తిస్మము తీసుకోవాలి. మారు మనసు నిమిత్తమై మార్పు చెందుటకు నీవు నీటి బాప్తిస్మం తీసుకున్నప్పుడు నీలో ఆ మార్పు, నీలో ఆ పరివర్తన, నీలో ఆ విశ్వాస జీవితము నీలో వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు నీ మీదకి పంపిస్తాడు. ఈరోజు నేను క్లుప్తంగా పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనగా ఏంటి అనేది నేను క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనగా ఏంటి బైబిల్ గ్రంథంలో చూద్దాం. రెండు విషయాలు నేను చెప్తాను. మొదటి విషయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం చదువుకున్నాం. ఎలాగో శరీరము ఏకమై ఉన్నట్టును అనేకమైన అవయవములు కలిగి ఉన్నట్లుగా ఎలాగూ శరీరము యొక్క అవయవములు అన్నియు అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమై ఉన్నాము. చాలండి. ఇక్కడ చదవబడిన ఈ వచనాల్లో అర్థమయ్యే విషయం ఏంటంటే పరిశుద్ధాత్మలో మనము ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి, పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అనగా ఏంటి అని అంటే మనమందరము ఒక్క శరీరముగా ఉండటానికి.
మనమందరము ఒక్క శరీరముగా ఉండటానికి తీసుకునే బాప్తిస్మమే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. నీవు పరిశుద్ధాత్మ యందు బాప్తిస్మం పొందితే, నీవు పరిశుద్ధాత్మ యందు బాప్తిస్మము పొందితే నీవు ఒకే శరీరములోనికి వచ్చేస్తున్నావు. ఆ శరీరమే సంఘము. ఇక్కడ సంఘము అనే మాట క్రీస్తు అలాగున ఉన్నాడు. క్రీస్తు అలాగున ఉన్నాడు అంటే సంఘము అలాగముగా ఉంది. సంఘం ఎలా ఉన్నదంటే అనేకమైన శరీర అవయవాలు. ఇప్పుడు ఇక్కడ ఒక 10 మంది ఉన్నాము, 20 మంది ఉన్నాము అనుకుందాం. ఒక్కొక్కరిమి ఒక్కొక్క అవయవాలు. ఒకరు ముక్కు అయితే ఒకరు చెవు, ఒకరు నోరు, లేదా ఒకరు కన్ను, ఒకరు కాలు, ఒకరు ఏలు, ఒకరు కిడ్నీ. రకరకాలైన అవయవాలుగా సంఘముగా ఉంది. ఎలా ఉన్నది? రకరకాలైన అవయవాలు, రకరకాలైన మనస్తత్వాలు కలిగిన మనుషులు అందరూ సంఘములోనికి వచ్చారు అని అంటే, సంఘములో పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మం పొందామంటే మనము క్రీస్తు యొక్క శరీరములోనికి వచ్చినట్టు. క్రీస్తు యొక్క శరీరమందు ఒక అవయవముగా అమర్చబడినట్టు. ఇక్కడ మనం ఎట్లా చెప్పుకున్నాం? అనేక అవయవాలు ఉన్నాయి. అనేక అవయవాలు ఉన్నా కానీ ఆ అనేక అవయవాలు ఒక్క శరీరముగా ఎలాగా ఉన్నదో అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు. పరిశుద్ధాత్మలో నీవు నేను బాప్తిస్మం పొందితేనంట యూదుడని లేదంట, గ్రీసు దేశస్థుడని లేదంట, ఏ భేదం లేదంట. పరిశుద్ధాత్మ యందు బాప్తిస్మం పొందిన కారణం ఏంటంటే ఒక్క శరీరములోనికి, ఫుట్ నోట్స్ లో చదివితే ఒక్క శరీరముగా ఉండుటకు ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందావు. నువ్వు ఒక ఆత్మలో, నేను ఒక ఆత్మలో బాప్తిస్మం పొందట్లేదు. ఒకే ఒక్క ఆత్మ, ఆయనే పరిశుద్ధమైన పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్మలోనికి, హల్లెలూయా, ఆ పరిశుద్ధాత్మలోనికి మనము బాప్తిస్మం. నా మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ నీ మీదకి, నా మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ నీ మీదకి, అందరి మీదకి ఒకే ఆత్మ దిగి వస్తుంది. అందరము ఒకే ఆత్మను పొందుకుంటున్నాం, ఒకే ఆత్మలో బాప్తిస్మం తీసుకుంటున్నాం. కారణం ఏంటంటే యేసయ్య శరీరముగా ఉండటానికి, యేసయ్య శరీరముగా ఉండటానికి పరిశుద్ధాత్మలో బాప్తిస్మం తీసుకుంటాడంట. ఒక్క శరీరముగా మనము క్రీస్తు శరీరముగా ఉంటున్నాం, క్రీస్తు సంఘముగా ఉంటున్నాం, ఒక్క శరీరంలోనికి అమర్చబడుతున్నాం. క్రీస్తు కూడా ఇలాగే ఉన్నాడు. ఎలాగో విశ్వాసులు అనేకులుగా ఉన్నాను, ఆ విశ్వాసులందరూ యేసయ్య శరీరముగా పిలువబడుతున్నారు, యేసయ్య సంఘముగా పిలువబడుతున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో మొదటి వచనము కానీ మనం చదివితే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుడి. పరిశుద్ధాత్ముడు సంఘము మీదకి, పరిశుద్ధాత్ముడు విశ్వాసుల మీదకి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పంపుచున్నాడు? ఎందుకు మనము పరిశుద్ధాత్మలో మన అంతరంగ పురుషుడు బాప్తిస్మము పొందాలి అని అంటే, మనమందరము అంట ఆత్మ కలిగించు ఐక్యతలోనికి వస్తున్నాం. ఒక శరీరం అంటే అంతే కదా. ఇప్పుడు ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఐక్యంగా పనిచేస్తున్నాయా, పని చేయట్లేదా? ఐక్యంగా పనిచేస్తున్నాయి. ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఐక్యంగా పనిచేస్తున్నాయి కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నా. ఇప్పుడు గుండె నా ఇష్టం వచ్చినట్టుగా పనిచేస్తానంటే హార్ట్ అటాక్ వచ్చేసింది. 72 సార్లు కొట్టుకోవాల్సింది 100 సార్లు కొట్టుకుంటే దబుకునే ఆగిపోతుంది. కిడ్నీ కూడా రోజు నువ్వు పంపించే చెత్త చెదారాన్ని నేను ఫిల్టర్ చేస్తున్నాను, రోజు పని చేస్తున్నాను, నీ రక్తాన్ని శుద్ధి చేస్తున్నాను, నువ్వు పంపించే ప్రతి నీటిని శుద్ధి చేస్తున్నాను అని ఆ కిడ్నీ నేను నా ఇష్టం వచ్చినట్టుగా పని చేస్తానని ఆగిపోయింది అనుకో, ఈరోజు నేను సెలవు తీసుకుంటానని ఏమైపోతుంది? ఐక్యముగా అవయవాలన్నీ పనిచేస్తున్నట్లుగా సంఘములో ఉన్న విశ్వాసులు కూడా ఐక్యముగా కలిగి ఉండటానికి, ఐక్యముగా జత చేయబడి ఉండటానికి, ఐక్యముగా పని చేయటానికి
పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చి మనలను పరిశుద్ధాత్మ బాప్తిస్మములో నింపుచున్నాడు. యేసయ్య పరిశుద్ధాత్మ బాప్తిస్మము సంఘములో ఉన్న విశ్వాసులు పొందుకోవాలి. కారణం ఏంటంటే సమాధానం అనే బంధములో మనల్ని కడుతున్నాడు, ఐక్యతలోనికి మనల్ని కడుతున్నాడు. సంఘమంతా కలిసి పని చేయనట్లుగా మనల్ని కడుతున్నాడు. ఆ రోజు పేతురు భక్తుడు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం ఏం చేసిందంట? ఐక్యముతో ప్రార్థన చేసిందంట. అందరూ సంఘానికి వచ్చి అందరూ ప్రార్థన చేసినప్పుడు చెరసాలలో ఉన్న పేతురు ఏమైపోయాడు? బంధకాల నుంచి ఎలా నడుచుకుంటూ వచ్చేసి దేవదూత వచ్చి ఆ చెరసాలలో ఉన్న ఆ పేతురుని బయటికి తీసుకొచ్చాడు. సంఘము ఐక్యతలోనికి రావాలి అంటే, సంఘము అందరూ కలిసి పని చేయాలి అంటే పరిశుద్ధాత్మలో బాప్తిస్మము తీసుకోవాలి. దేనిలో బాప్తిస్మం తీసుకోవాలి? పరిశుద్ధాత్మలో. ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదండి ఒక కథ. మనము ఎలిమెంటరీ స్కూల్ ఆ పరిధిలో ఒక పిల్లవాడికి ఒక పుల్ల ఇచ్చి విరవరా అంటే వాడు చాలా సులువుగా విరిసేస్తాడు. అవునా కదా? ఎందుకు? ఒక పుల్ల ఎలాంటిది? అంత బలమైనదైతే కాదు. అదే పిల్లవాడికి ఒక 10 పుల్లలు ఇచ్చి కలగలిపి 10 పుల్లలు ఇచ్చి విరవరా అని అంటే వాడు విరవగలుగుతాడా? విరవలేడు. కారణం ఏంటి? ఆ పుల్లలు అన్నీ ఐక్యముగా కలిసి ఉన్నవి కాబట్టి దాని బలము ఎక్కువయ్యింది. సంఘము బలమైనదిగా ఎందుకుంది? సంఘము ఎదుట పాతాళ లోకపు ద్వారములు కూడా నిలువలేవు అని యేసు ప్రభువు వారు ఎందుకు చెప్పాడు? నీవు సంఘములో ఉండి దేనినైతే బంధిస్తావో అది బంధింపబడును, దేనినైతే విడుదల చేస్తావో అది విడుదలగును అని యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు చెప్పాడు అంటే, సంఘము ఐక్యము కలిగినది. సంఘము క్రీస్తు సమాధాన సంబంధమైన బంధములో కట్టబడినది. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనందరినీ కలిసి పనిచేసే విధముగా ముందుకు నడిపిస్తాడు. కాబట్టి సంఘము బలమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎలా చెబుతావయ్యా అని నువ్వు అడగొచ్చు. ఎలా బంధించబడ్డామయ్యా? ఎలా సమాధాన సంబంధమైన బంధంలో ఉన్నామయ్యా? ఎలా ఐక్యముగా ఉన్నామయ్యా? ఐక్యముగా మనం అందరము ఉన్నాము కదా, ఎలా బలవంతులమయ్యా అని నువ్వు అడిగితే యేసు ప్రభు వారు చక్కగా సమాధానం చెబుతున్నాడు. యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయంలో 21వ వచనము 23వ వచనం వరకు చదువుకుందాం. ఇక్కడ యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నాడు. 17వ అధ్యాయం 21 నుంచి 23. తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నట్టుగా వారు కూడా మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయట్లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచిన వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థన చేయుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని, వారి యందు నేనును నా యందు నీవును ఉన్నట్టుగా వారు ఉండటం వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపినవనియో, నీవు నన్ను ప్రేమించుచున్నట్టే వారిని కూడా ప్రేమించుతవనియో లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. చాలండి, ఇక్కడ కొన్ని విషయాలు నేను క్లుప్తంగా చెప్తాను, చాలా శ్రద్ధగా వినండి. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రితో ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యేసయ్యా, ఈ భూమి మీద నేను మానవునిగా వచ్చి ఈ భూమి మీద మానవుడిగా నేను నివసిస్తూ ఉన్నప్పుడు ఈ భూమి మీద పాపమును జయించాను, సాతానుని జయించాను, మరణాన్ని జయించాను, నేను సమస్తమును జయించాను, నీతిగా న్యాయముగా పరిశుద్ధముగా నేను జీవించాను. దానికి గల కారణము ఒకటే, నీవు నా యందు ఉన్నావు. ఏంటట? నీవు నా యందు ఉన్నావు, నేను నీ యందు ఉన్నాను, నీవు నా యందు ఉన్నాము, మనమెందరము ఒకటై ఉన్నాము.
దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకటిగా ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తులో దేవుడు ఉన్నారంట, దేవునిలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నారంట. వీరిరువురు ఒకటిగా ఉన్నందువల్ల సాతానుని జయించాడు, పాపమును జయించాడు, శోధనను జయించాడు, మరణమును జయించాడు. ఆయన అద్భుత రీతిగా ఈ లోకమునకే రక్షణ ఇచ్చే రక్షణకర్తగా ఈ భూమి మీద జయశాలి అయ్యాడు. నేను నువ్వు ఏ విధముగా ఒకటిగా ఉన్నామో, ఇదిగో నన్ను వెంబడించుచున్న ఈ శిష్యులు మన యందు ఒకటిగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. వీరి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయట్లేదు, 12 మంది శిష్యుల కొరకు మాత్రమే ప్రార్థన చేయట్లేదు, లేదా 120 మంది శిష్యుల కొరకు మాత్రమే ప్రార్థన చేయట్లేదు, నన్ను వెంబడించుచున్న ఈ శిష్యుల కొరకు మాత్రమే ప్రార్థన చేయట్లేదు. వీరు ఏ దేశాలకు వెళ్తారో, వీరు ఏ ప్రాంతాలకు వెళ్తారో, వీరు ఎవరికి సువార్త చెబుతారో, వారు కూడా విశ్వసించిన ఆ విశ్వాసమును బట్టి వారు కూడా మన యందు ఒకటిగా ఉండునట్లుగా వారి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య మన కొరకు ప్రార్థన చేశాడండి ఆ రోజు. నీవు నేను పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాలని, నీవు నేను పరిశుద్ధాత్మ చేత నింపబడి సంఘములో ఏకమై ఉండాలని ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేశాడు. నీవు నేను పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందితే, పరిశుద్ధాత్మ చేత నింపబడితే ప్రభువునందు ఏకమై ఉంటాం. అంత మాత్రమే కాదంట, యేసు ప్రభు గారు అంటున్నాడు, ఈ లోకం తెలుసుకోవాలయ్యా, ఇదిగో ఈమె నా బిడ్డని ఈ లోకం తెలుసుకోవాలి, ఈమె నా కుమార్తెని ఈ లోకం తెలుసుకోవాలి. అందుకోసము నీవు నాకు ఏ మహిమనైతే ఇచ్చావో ఆ మహిమను నేను నా బిడ్డకి ఇస్తున్నాను. నేను ఏ మహిమ చేత నింపబడ్డాను, ఏ మహిమ చేత అద్భుతాలు చేశాను, ఏ మహిమ చేత సువార్త ప్రకటించాను, ఏ మహిమ చేత ఈ భూమి మీద నీ కుమారుడిగా నీకు ఇష్టమైన వారిగా బ్రతికాను, అదే మహిమ వారి మీదకు పంపుచున్నాను. ఆ మహిమే పరిశుద్ధాత్ముడు. ఆ మహిమే నీ మీదకు వచ్చి పరిశుద్ధాత్మ రూపంలో నీలో ఆ మహిమ నివసించినప్పుడు నీవు కూడా దేవుని కొరకు మహిమకరముగా అద్భుతముగా జీవించటం. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకం తెలుసుకోవాలయ్యా, ఈ లోకం ఎరగాలయ్యా. అందుకు నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇస్తున్నాను. పాపం చేసి మానవుడు మహిమను పోగొట్టుకున్నాడు. పాపాన్ని యేసు ప్రభుకి ఇచ్చి యేసు ప్రభు దగ్గర నుంచి మహిమను పొందుకుంటున్నాం మళ్ళా మనం. హల్లెలూయా! ఎంత ధన్యత! పాపం చేసి మానవుడు మహిమను పోగొట్టుకున్నాం. ఏ పాపం అయితే నువ్వు చేసావో ఆ పాపాన్ని, ఆ పాప బ్రతుకును, ఆ ప్రాచీన స్వభావమును యేసుక్రీస్తునకు శిలువ మీద నీవు అప్పగించేసేసి, నీ జీవితాన్ని అప్పగించేసేసి, నీ జీవితాన్ని సమర్పించేసేసి నీవు ఆయన కలిగిన మహిమను పొందుకుంటున్నావు. ఎంత ధన్యత, ఎంత ధన్యత! ఆయన మహిమ మనకు ఇస్తున్నాడు కాబట్టి మనము సంపూర్ణులమవుతున్నామంట. ఎలాగా? సంపూర్ణము. ఈ మాట ఒక మాట చెప్పి నేను ఈ మాట ముగిస్తాను. మనందరికీ బాగా తెలుసు, ఇదే యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఒక ఉపమానం? ఇదిగో ఒక ద్రాక్షవల్లి ఉందండి. ఆ ద్రాక్షవల్లికి అనేకమైన ఏమొస్తాయి? కొమ్మలు వస్తాయి, అనేకమైన కొమ్మలు వస్తాయి. ఈ ద్రాక్షవల్లికి ఆ కొమ్మలకు ఏముండాలి? సంబంధము ఉండాలి. సంబంధము ఉన్నంత వరకు ఆ కొమ్మ ఆకు వాడదు, ఆ కొమ్మ తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. ఆ కొమ్మ కానీ పొరపాటున ఈ ద్రాక్షవల్లికి వేరుగా అయ్యిందనుకో, అప్పుడు ఏమవుతుంది? అది ఎండిపోతుంది. చెట్టు నుంచి ఒక కొమ్మను తుంచేస్తే ఏమవుతుంది? అది ఎండిపోతుంది. కారణం దానిలోనికి జీవము రాదు కాబట్టి, దానిలోనికి జీవము లేదు కాబట్టి ఎండిపోతుంది. ఎండిపోయిన ఆ కొమ్మను తీసుకొని ఎక్కడ పడేస్తాము? అగ్నిలో వేస్తాము అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ విశ్వాసుల నిమిత్తంగా ఆయన ఏమంటాడంటే, మీరు కానీ నా యందు ఉంటే, నేను కానీ మీ యందు ఉంటే, మనము ఒక్కరమై ఉంటే నీవు మహిమ కలిగిన వాడివిగా ఉంటావు. ఎలా ఉంటావు? మహిమ కలిగిన వాడిగా. ఎలా మహిమ కలిగిన వాడిగా ఉంటావు? బహుగా దీవించబడి, బహుగా ఫలించబడి,
బహుగా విస్తరించబడి, బహుగా హెచ్చించబడి, బహుగా ఆశీర్వదించబడి, నీవు గొప్పవాడివిగా, నీవు గొప్ప సేవకుడుగా, నీవు గొప్ప దేవుని బిడ్డవుగా మారి దేవునికి మహిమకరముగా ఉంటావు. ఒక వచనం చదువుకుందామా? ఈ 15వ వచనంలోనే, 15వ అధ్యాయంలోనే 8వ మాట, 5వ వచనం కూడా చదువమ్మా. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవరి యందు నిలిచి ఉండును, వాడు బహుగా ఫలించును. 8వ వచనం ఇప్పుడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును, ఇందువలనే మీరు నా శిష్యులు అగుదురు. 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అయ్యా, నేను నీ యందును, నీవు నా యందును ఏ విధముగా ఉన్నామో మన యందు వీరు కూడా విశ్వసించిన ఈ విశ్వాసులు ఉండులాగున నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, నీవు నాకు ఇచ్చిన మహిమను వారికి ఇస్తున్నాను అని చెప్తున్నాడు. ఆ మహిమను పొందిన నీవు ఏమవుతావంట? దేవుని యందు నిలబడి, దేవుని నీ యందు నిలబడినప్పుడు నీవు బహుగా ఫలిస్తావు, బహుగా దీవించబడతావు, బహుగా హెచ్చించబడతావు. నీవు హెచ్చించబడిన దానిని బట్టి, నువ్వు దీవించబడిన దానిని బట్టి, నువ్వు ఫలించిన దానిని బట్టి ఎవరికి మహిమ కలుగుతుందంట? నీకు ఇవ్వబడిన మహిమ నుంచి ఆ దేవునికి మరలా మహిమ వెళతాది. ఇందు నిమిత్తమే మీరు నాకు శిష్యులయ్యారు. యేసయ్య శిష్యులకి నీవు నేను ఎందుకు మారాలంటే దీవించబడటానికి, ఫలించబడటానికి, మహిమలో ప్రకాశించడానికి. మహిమకరమైన బ్రతుకు, శ్రేష్టకరమైన బ్రతుకు, ఆశీర్వాదకరమైన బ్రతుకు, పోగొట్టుకున్నవన్నీ పొందుకొని నీవు దేవుని వెలుగుగా, దేవుని మహిమగా జీవించటానికి తీసుకునే బాప్తిసమే పరిశుద్ధాత్మ బాప్తిసం. యేసయ్యలోనికి, దేవునిలోనికి నిన్ను ఒక్క శరీరముగా ఉండటానికి ఐక్యత పరిచేదే ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం. రెండవది నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. రెండవది అపోస్తుల కార్యగ్రంథము, 1వ అధ్యాయము 8వ వచనం, 2వ మాట. పరిశుద్ధాత్మ బాప్తిసం అనగా ఏంటి అని అంటే, ఒకటి, ఒక్క శరీరముగా ఉండటానికి మనము పొందే బాప్తిసమే పరిశుద్ధాత్మ బాప్తిసము. దేవుని శరీరంలో నీవు నేను ఉండటానికి పొందే బాప్తిస్మమే పరిశుద్ధాత్మ బాప్తిస్మము. రెండవది పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఏంటంటే 8వ వచనం చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఏంటంట? పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మలో నీవు బాప్తిసం పొందినప్పుడు, ఒకటి, ఒక్క శరీరముగా నువ్వు యేసయ్య శరీరములోనికి నువ్వు చేర్చబడుతున్నావు, ఒక్క శరీరముగా నువ్వు ఉంటున్నావు. రెండవది ఏంటంటే నీవు శక్తిని పొందుకుంటున్నావు. ఏం పొందుకుంటున్నావు? శక్తిని పొందుకుంటున్నావు. ఒక బలహీనుడిగా ఉన్న నీవు ఒక బలవంతుడిగా, ఒక చేతకాని వాడిగా ఉన్న నిన్ను ఒక చెయ్యగలిగిన వాడిగా, ఒక సామర్థ్యము కలిగిన వాడిగా మార్చటానికే పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తున్నాడు. కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు, నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. నీలోనికి పరిశుద్ధాత్ముడు వస్తే, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు, నీవు బలహీనుడు అయితే, ఎక్కలేని వాడు అయితే, నడవలేని వాడు అయితే నిన్ను నడిపించే బలవంతుడిగా మారుస్తాడు. నీవు చేయలేని కార్యాలు నీ చేత చేయించగలడు. అసాధ్యమైన కార్యాలు నీ చేత అది జరిగించగలడు. దేవుడు నీ యందు నివసించి ఎట్టి బలమైన కోటైన, ఎట్టి బలమైన సాధారణమైన కార్యమైన నీ బ్రతుకులో అది జరుగునట్లుగా చేస్తాడు. శక్తిని పొందుకుంటావు. ఆ శక్తి చేత సమస్తము చేయగలుగుతావు. ఆ శక్తినిచ్చేదే పరిశుద్ధాత్ముడు, ఆ బలమునిచ్చేదే పరిశుద్ధాత్ముడు. దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ చేత మనం నింపబడుతున్నప్పుడు యేసయ్య శరీరంలోనికి ఐక్యపరచబడుతున్నాము. అంత మాత్రమే కాదు, బలము పొందుకుంటున్నావు, శక్తి పొందుకుంటున్నావు. యేసయ్య కూడా ఈ భూమి మీద పరిశుద్ధాత్మ బలము చేత నడిపించబడ్డాడు. బైబిల్ గ్రంథంలో చదువుతావా? లూకా సువార్త 4వ అధ్యాయము,
లూకా సువార్త. యేసు ప్రభుల వారే మనకి ఉదాహరణ అండి. యేసు ప్రభుల వారే మనకు ఉదాహరణ. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఆయన ఏ విధముగా పరిశుద్ధుడిగా జీవించాడో నీవు కూడా అలాగున పరిశుద్ధంగా జీవించటానికి ఆయన ఇచ్చుచున్న మార్గం ఇదే. ఏంటి ఆ మార్గము? చదువుతారా? 14 వచనం, 4:14. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. చాలండి. ఏంటంట? యేసయ్య కూడా పరిశుద్ధాత్మ బలము చేత 40 రోజులు ఉపవాసాలు ఉన్నాడు. సాతానుడు వచ్చాడు, 3 విధాలుగా శోధించాడు. యేసయ్య శోధనను జయించిన తర్వాత పరిశుద్ధాత్మ బలము చేత అరణ్యములకు నడిపించబడ్డాడు. పరిశుద్ధాత్మ బలము చేత శోధనలు జయించాడు. పరిశుద్ధాత్మ బలము చేత మరలా తిరిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ బలము చేత ప్రభు అయిన యేసుక్రీస్తు నడిచాడు. పరిశుద్ధాత్మ బలము చేత ప్రభు అయిన యేసుక్రీస్తు నివసించాడు. పరిశుద్ధాత్మ బలము చేత ఆయన ఈ భూమి మీద బ్రతికాడు కాబట్టి పాపం చేయకుండా బ్రతికాడు. స్వస్థతలు చేస్తూ బ్రతికాడు. దేవుని యొక్క పరలోక సత్యములను ప్రత్యక్షతలను అందుకొని ప్రజలకు ప్రకటిస్తూ బ్రతికాడు. ఆయన ఈ భూమి మీద బ్రతికిన బ్రతుకు దేవునికి ఇష్టకరముగా మారింది అని అంటే ఆయనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ప్రభు అయిన యేసుక్రీస్తుని నడిపించాడు. నిన్ను నన్ను ఆ పరిశుద్ధాత్ముడు నడిపిస్తే, నిన్ను నన్ను ఆ పరిశుద్ధాత్ముడు జీవింపజేస్తే నీవు కూడా యేసుక్రీస్తు వలె పరిశుద్ధంగా బ్రతకగలుగుతావు. దేవుని కొరకు బ్రతకగలుగుతావు. మహిమకరమైన బ్రతుకుగా బ్రతకగలుగుతావు. నీ జీవితంలో ఏ రోగం వచ్చినా ప్రార్థన చేస్తే మాయమైపోతుంది. నీ జీవితంలో ఏ కష్టం ఏ శోధన వచ్చినా ప్రార్థన చేస్తే మాయమైపోతుంది. నీ జీవితంలో ఎట్టి బలహీనతలు వచ్చినా ప్రార్థన చేస్తే మాయమైపోతుంది. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ బలము నీలో ఉన్నప్పుడు నీవు దేనినైనా చేయగలవు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య కూడా ఆత్మ బలము చేత ఆయన ముందుకు సాగాడండి. ఒకానొక సందర్భంలో శిష్యులు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. పరిశుద్ధాత్మ చేత నిలబడి దేవుని వాక్యమును ప్రకటిస్తున్నారు, స్వస్థతలు చేస్తున్నారు. ఒకరోజు ఒక వ్యక్తిని స్వస్థపరిచగానే పేతురుని యోహాను, మనకు తెలుసు కదా, యోహాను అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో ఎవరిని? శృంగారమున దేవాలయం దగ్గర ఆ భిక్షగాడిని స్వస్థపరిచిన తర్వాత, ఆ భిక్షగాడు బాగుపడిన తర్వాత పేతురు యోహానులను పిలిచి సభ దగ్గర నిలబెట్టి, మీరు యేసుక్రీస్తు నామమున ప్రకటించకూడదు, మీరు యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరించకూడదు, ఇంకా ఏ స్వస్థతలు మీరు చేయకూడదు అని బెదిరించారు. ఈరోజు ఆ బెదిరింపులు మనకు కూడా ఉంటాయి. వారు బెదిరించినప్పుడు వీరు బెదిరించేసేసి వారిని పంపించాడు. వాళ్ళు తిరిగి వచ్చి ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఇదిగో నీవు నీ బలమైన హస్తమును చాచి అద్భుతాలు చేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు మేము ఆ అద్భుతాలు జరగాలంటే మేము ప్రకటించాలి. నీవైతే హస్తము చాచించావు, నీవైతే బలమైన నీ బాహుబలము చాచి ఉంచు అద్భుతాలు జరగటానికి, స్వస్థతలు జరగటానికి, రక్షణ కార్యము జరగటానికి, గొప్ప గొప్ప కార్యాలు జరగటానికి నీవైతే హస్తము చాచి ఉంచావు. అయితే భయము చేత మేము ప్రకటించకపోతే, నీ గురించి ప్రకటించకపోతే, ప్రజలకు ప్రార్థించకపోతే అద్భుతాలు ఎలా జరుగుతాయి? అయితే వీరు మమ్మల్ని బెదిరిస్తున్నారు, వీరు మమ్మల్ని భయపెడుతున్నారు. మేము భయపడకుండానట్లుగా నీవు మాకు సహాయం చేయమని వారు ప్రార్థన చేశారు. ఒక వచనం చదువుతామా ఈ మాటలు? అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము, అపొస్తలుల కార్యము 4వ అధ్యాయం 30 వచనం, 31వ వచనం. రోగులను స్వస్థపరచుటకును సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు నీవు చెయ్యి చాచి ఉండగా నీ దాసులు వాక్యమును బోధించున్నట్లు, ధైర్యముగా వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము అని ప్రార్థన చేయగా వారి కూడి ఉన్న చోటు కంపించెను.
అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా ప్రకటించారు. రెండవ మారు వారి మీదకి ఏమొచ్చిందంట? పరిశుద్ధాత్ముడిది. పెంతెకొస్తు పండుగ దినమున వారి మీదకు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారు. వారు నిలబడి వాక్యం చెబితే 3000 మంది మారారు. వారు ప్రార్థన చేస్తే కుంటివాడు బాగుపడుతున్నాడు, స్వస్థతలు జరుగుతున్నవి. ఇక్కడ కూడా ఒకరికి స్వస్థత జరిగినప్పుడు వారి నిమిత్తమై వీరు దోషులుగా నిలబెట్టి వారిని బెదిరిస్తున్నప్పుడు ఆ బెదిరింపులకు మేము భయపడి, ఆ బెదిరింపులకు మేము లోబడి, మేము నీ స్వార్థను ప్రకటించకపోతే, మేము ప్రార్థనలు చేయకపోతే నీవు చాచిన హస్తము అద్భుతాలు చేయకుండా ఎలా ఉంటుంది? కాబట్టి మేము భయపడకుండా మేము ప్రకటించున్నట్లు నీవు మాకు సహాయం చేయని ప్రార్థన చేయగలే. వారి బలహీనతలలో ఏంటంట? వారి భయములో, వారి బలహీనతలలో, వారి చేతగాని స్థలములో, వారు బెదిరింపులు పొందిన ఆ సందర్భంలో మరలా పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చాడు. వారి మీదకు పరిశుద్ధాత్ముడు దిగి రాగానే వారు బలము చేత, శక్తి చేత నింపబడి ధైర్యముగా స్వార్థ ప్రకటిస్తున్నారు, ధైర్యముగా స్వస్థతలు చేయించున్నారు. పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు శక్తి చేత నింపబడి చెయ్యలేని కార్యాలన్నీ మన చేత చేయించగలడు. ఎలా చేయిస్తాడో తెలుసా? మనకు వరములు ఇస్తాడు. ఏమిస్తాడు? వరములు ఇస్తాడు. ఆయన నుండి నీవు ఒక వరము పొందుకుంటావు. ఆ రోజు పెంతెకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు వారందరూ అన్య భాషలలో మాట్లాడారు. ఈ పరిశుద్ధాత్ముడు వచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తారు. బైబిల్ గ్రంథంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో 4వ వచనం నుంచి 11వ వచనం వరకు మీరు చదువుకుంటే ఇక్కడ కొన్ని కృపావరాలు కనబడుతున్నాయి. ఏం కనబడుతున్నాయి? కృపావరాలు. త్వరగా చదువుదామా అవి? 4వ వచనం, కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు గలవు, కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ ప్రత్యక్షత జరుగుతున్నది. ఆ పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అనగా పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చినప్పుడు నీవేమవుతావంట? ఆ ఒకని ఆత్మ మూలముగా ఒకడు బుద్ధి వాక్యాన్ని పొందుకుంటాడంట. బుద్ధి వాక్యం అనే వరము. మరొకడు ఆ ఒకని ఆత్మను బట్టి జ్ఞానవాక్యాన్ని పొందుకుంటాడంట. మరి ఒకడు ఆ ఆత్మ వలన విశ్వాస వరమును పొందుకుంటాడంట. మరి ఒకడు ఆ ఒక్క ఆత్మ వలన స్వస్థత వరము పొందుకుంటాడంట. మరి ఒకడు ఆ ఒక్క ఆత్మ వలన అద్భుతాలు చేసే శక్తిని పొందుకుంటాడంట. ప్రవచన వరమును పొందుకుంటాడంట. ఆత్మల వివేచన వరమును పొందుకుంటాడంట. నానా విధముల భాషలు మాట్లాడే వరమును పొందుకుంటాడంట. ఆ భాషలకు అర్థము చెప్పే వరమును కూడా ఆ ఒక్క ఆత్మ వలననే పొందుకుంటాం. సంఘము వరముల చేత నింపుచున్నాడు పరిశుద్ధాత్ముడు. నీకు వరం ఇస్తానంటే దేవుడు వద్దంటావా? ప్రవచన వరం ఇస్తానంటే వద్దంటావా? స్వస్థపరచు వరం ఇస్తానంటే వద్దంటావా? భాషల వరం ఇస్తానంటే వద్దంటావా? జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము ఇస్తానంటే వద్దంటావా? జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము కలిగిన యోసేపు సింహాసనం మీద కూర్చున్నాడండి. బుద్ధి, బలము, జ్ఞానము చాలా గొప్పది. ఈ వరములను నీవు నేను పొందుకునేది పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందినప్పుడు. ఒక్కొక్కరము ఒక్కొక్క వరము చేత నింపుతున్నాడు. అందుకని శక్తి మనలో ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మనలోనికి శక్తిని ఏ విధంగా తీసుకొస్తున్నాడంటే వరాలిచ్చి నిన్ను శక్తివంతుడిగా మార్చుతున్నాడు. ప్రవచనమెత్తు, ప్రవచించు, యెహోషువలాగా ఓ సూర్యుడా అక్కడ ఆగిపో, ఏ చంద్రుడా అక్కడ ఆగిపో అని ప్రవచనమెత్తు. అద్భుతములు జరుగుతాయి. అద్భుతాలు చేసే వరము, స్వస్థతలు చేసే వరము, ప్రవచనాలు చెప్పే వరము దేవుడు మనకు దయచేయుచున్నాడు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందినప్పుడు. అంత మాత్రమే కాదు, నీ అంతరంగ పురుషుడు బలవంతుడుగా మారుతున్నాడు. ఒక మాట చదువుకొని మనం క్లుప్తంగా ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 3వ అధ్యాయం 15వ వచనం. అందుకని పౌలు భక్తుడు ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు
మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసింపనీయుడి. చాలండి. ఇక్కడ ఏంటంట, అంతరంగ పురుషుడు పొందే బాప్తిస్మమే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అని నేను మొదటే చెప్పాను. ఈ అంతరంగ పురుషుడి కంట శక్తి కావాలి. ఈ అంతరంగ పురుషునికి శక్తినిచ్చేదే పరిశుద్ధాత్ముడు. నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడి నీవు పరిశుద్ధాత్మ చేత నీవు బాప్తిస్మం పొందితే నీ అంతరంగ పురుషుడి కంట శక్తి కలుగుతుంది. శక్తి చేత నింపబడుతున్నావు సువార్త చేయటానికి, సాక్ష్యం ఇవ్వటానికి. ఆయన ఆత్మ వలన నీవు బలపరచబడుతున్నావు. నీ అంతరంగ పురుషుడు బలపరచబడుతున్నాడు. నీ జీవితము బలమైన జీవితముగా మార్చబడేది పరిశుద్ధాత్మలో నీవు నేను పొందే బాప్తిస్మము. పేతురు ఏమంత జ్ఞానవంతుడండి. పేతురు ఏమంత చదువు కలిగిన వాడండి. ఆయన పామరుడు అని బైబిల్లో రాయబడి ఉంది. అంతే కదా, పామరుడు, చేపలు పట్టుకునేవాడు. 2వ అధ్యాయంలో అపోస్తలుల కార్యములో పరిశుద్ధాత్ముడు వారందరి మీదకి వచ్చినప్పుడు, వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు పామరుడైన పేతురు నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటించాడండి. ఎంత గొప్పగా ప్రకటించాడో తెలుసా? అక్కడ దాదాపు 3,000 మంది మనస్సులలో ఆ వాక్యము గుచ్చుకునేటట్లు, ఖడ్గము వలె వారి హృదయాలలో దూరి వారి హృదయాలను నొచ్చుకునేటట్లు ఆయన శక్తివంతమైన ప్రసంగం చేస్తే 3,000 మంది మారి బాప్తిస్మం తీసుకున్నారు. ఎవరు ప్రకటిస్తే? పామరుడు ప్రకటిస్తే, జ్ఞాని ప్రకటిస్తే కాదు. పామరుడైనా, విద్య కలిగిన వాడైనా, విద్య లేని వాడైనా, చేయగలిగిన వాడైనా, చేయలేని వాడైనా పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చాడా, నువ్వు శక్తి నుండి దేవుని కొరకు నిలబడితే బలమైన కార్యాలు జరుగుతాయి. అందుకనే సంఘము నీటి బాప్తిస్మం తీసుకోవాలి. అలాగుననే అంతరంగ పురుషుని కొరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మము తీసుకోవాలి. మరి ఇది ఎలా వస్తుంది అని మీరు అడగచ్చు. ఎలా వస్తుంది అంటే ప్రార్థించుట ద్వారానే. ఆ రోజు యేసుక్రీస్తు శిష్యులకి ఏమన్నాడు? మీరు యెరూషలేమును విడిచిపెట్టకండి, యెరూషలేములో కనిపెట్టి ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తాడు. వారు మేడగదిలో ఉండి, వారు మేడగదిలో మోకరిల్లి వారు ప్రార్థనలో చేయుచుండగా, వారి ప్రార్థన చేస్తున్న సందర్భంలోనే పరిశుద్ధాత్ముడు బలముగా వారి మీదకి దిగి వచ్చాడు. 4వ అధ్యాయంలో ఈ అపోస్తలులు మరలా ప్రార్థన చేయుచుండగా, మాకు ధైర్యం ఇవ్వు ప్రభువా, మాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేయుచుండగానే వారి మీదకు మరలా పరిశుద్ధాత్ముడు బలముగా దిగి వచ్చాడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలు ఇంటిలో కూడా వారు ప్రార్థనలు చేయుచుండగా వారి మీదకు పరిశుద్ధాత్ముడు బలముగా దిగి వచ్చాడు. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయంలో కూడా అపోస్తలుడైన పౌలు ఆ శిష్యుల మీద చేతులు ఉంచి ప్రార్థన చేయగానే వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ప్రార్థనే నీవు నేను పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మం తీసుకోవడానికి, ప్రార్థనే నీవు నేను పరిశుద్ధాత్మ చేత నింపబడటానికి. ప్రార్థించు, దేవుని ఆత్మని మీదకి వస్తుంది. యేసు ప్రభువు తన ఆత్మను పంపించి, పరిశుద్ధాత్మను పంపించి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంతరంగ పురుషునికి దేవుడు ప్రార్థన ద్వారానే దయచేస్తారు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు చక్కగా ఒక ఉపమానం చెప్తూ, ఇదిగో ఒక తండ్రి ఉన్నాడు చెడ్డవాడు, తన కుమారుడు ఏది అడిగితే అది ఇస్తున్నాడు కదా, అలాగే పరలోకమందున్న మీ తండ్రిని, ఆ తండ్రిని మీరు పరిశుద్ధాత్మను అడగండి, ఆయన నిశ్చయముగా మీకు దయచేస్తాడు. వాగ్దానం ఇచ్చాడు. నీవు నేను పరిశుద్ధాత్మలో బాప్తిస్మం కావాలి అంటే యేసుక్రీస్తుకి ప్రార్థన చేయటమే ఒకటే మార్గం. ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన నీ మీదకి పరిశుద్ధాత్మను పంపిస్తాడు. ఆయనకు ప్రార్థన చేస్తే నీ అంతరంగ పురుషుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుతాడు. మరి బాహ్య పురుషుడికి బాప్తిస్మం కావాలంటే పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, అయ్యా నేను నమ్ముకున్నాను, నాకు బాప్తిస్మం ఇవ్వవా అని పాస్టర్ గారిని అడిగితే పాస్టర్ గారు మిమ్మల్ని నీళ్ళలోకి తీసుకొని వెళ్ళి బాప్తిస్మం ఇస్తాడు. యేసు ప్రభుని అడిగితే యేసు ప్రభు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు. ఎంత ధన్యత, ఎంత ధన్యత! అంతరంగ పురుషుడు బాప్తిస్మం తీసుకోవాలి, బాహ్య పురుషుడు బాప్తిస్మం తీసుకోవాలి. నీటి ద్వారా నువ్వు జన్మించాలి, ఆత్మ ద్వారా జన్మించాలి. ఈ సత్యము గమనిస్తే బాప్తిస్మం చాలా అవసరము. అది నిర్లక్ష్యము చేసే అంశమైతే కాదు, అది వద్దనుకునే అంశమైతే కాదు. నీవు నీతిగా జీవించడానికి బాప్తిస్మానికి ముడి పెట్టకండి.
నీలో మార్పు, నీలో నీతి, నీలో పరిశుద్ధత దేవుడు తీసుకురావాలి అంటే నువ్వు బాప్తిసం తీసుకుంటే నీలోనికి దేవుడు వచ్చి నివసించి నీ చేత దేవుడు కోరుకున్నట్లుగా దేవుని చిత్తములో నిన్ను నడిపిస్తాడు. అట్టి కృప నీకు కావాలంటే నీవు దేవునిని అడగవలసింది, నాకు బాప్తిసం ఇవ్వు ప్రభువా అని అడగాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన మోకరించినట్లయితే చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, కృప కలిగిన యేసయ్యా, దయ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నాయన బాప్తిస్మము గురించి చక్కగా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. విశ్వాసపు బాప్తిస్మం గురించి చెప్పావు నాయన. అయ్యా, పునరుద్ధాన బాప్తిస్మము గురించి చెప్పావు అయ్యా. అయ్యా, అంతరంగ పురుషుడు కూడా అయ్యా పొందవలసిన పరిశుద్ధాత్మ బాప్తిస్మము చెప్పావయ్యా. అయ్యా, బాప్తిస్మం మీద మాకు అవగాహన ఇవ్వు, బాప్తిస్మం మీద మాకు ఆలోచన ఇవ్వు, బాప్తిస్మం కొరకు మమ్మల్ని ప్రేరేపించు. నీ బిడ్డలు బాప్తిస్మం పొందినట్లుగా నాయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. రేపటి వారంలో కూడా నాయన బాప్తిస్మం గురించి చక్కగా మీరు మాతో మాట్లాడు. ఈ సంవత్సరం అందే అయ్యా నీ ప్రియ బిడ్డలు బాప్తిస్మం పొందుటకు కృప చూపించమని ప్రార్థన చేయొచ్చు. నీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.